కొన్ని సినిమాలు ఉంటాయి భయ్య. అసలు చూద్దామా? చూడొద్దా? దీని రివ్యూ చూసినాక సినిమాని మనము చూద్దాము. అది ఓటీటీలో గానీ, అట్ ద సేమ్ టైమ్ థియేటర్‌లో గానీ. ఎందుకంటే మంచిగుందా? మంచిగా లేదా? అనేది మనం జడ్జ్ చేయలేకపోతాము. సో, రివ్యూలు చూస్తున్న వాళ్ళకు ఒక్కటే మాత్రం గట్టిగా చెప్తాను. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ డైరెక్ట్‌లీ ఇంటు ద రివ్యూ ఆఫ్ 'సిరాయి' స్టారింగ్ మన విక్రమ్ ప్రభు. విక్రమ్ ప్రభు గురించి చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్స్, చాలా మంచి పాత్రలు అనేది పోషిస్తారు. అట్ ద సేమ్ టైం చాలా ఇమోషనల్ తో కూడి ఉంటాయి తన క్యారెక్టర్స్ కానీ, అట్ ద సేమ్ టైం మంచి స్టోరీస్ ఎంచుకుంటాడు. గైస్, ఈ సిరాయి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, మన విక్రమ్ ప్రభు ఏదైతే హీరో గారు ఉన్నారో తను ఒక పోలీస్. ఈ పోలీస్ అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ సూటిగా ఉంటాడు. అండ్ ఏదైనా ప్రాబ్లం అయినా సూటిగా చెప్తాడు. ఎక్కడ దాచిపెట్టుకోకుండా లోపల ఏమైంది, ఏది ఉన్నా క్లియర్ కట్ గా నిజాలే చెప్తాడు. సో వాళ్ళ పై ఆఫీసర్లకు మాత్రం ఇది నచ్చదు. బట్ తను తన విధానంగానే ఉంటాడు. తన విధానాన్ని చేంజ్ చేసుకోమని చెప్పినా చేంజ్ చేసుకోడు. అట్ ద సేమ్ టైం ఇక స్టోరీ ముందుకు సాగుతుంటే, ఒక జైలర్ ని ఒక కోర్టులో ప్రజెంట్ చేయాలి. ఆ కోర్టులో ప్రజెంట్ చేసిన విధానం, అట్ ద సేమ్ టైం తనతో ట్రావెల్ చేసిన విధానం, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరిగింది, అట్ ద సేమ్ టైం ఆ జైలర్ కి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా హెల్ప్ అయ్యాడు అనేది సినిమా కథా కథనం. గైస్, సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే జస్ట్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ కానీ ఇది కానీ కరెక్ట్ గా కొత్తదనం అనిపించింది నాకు. ఎందుకంటే నేను చూస్తున్నంత సేపు ఈ జైలర్ పారిపోతాడేమో, మళ్ళీ ఎలా పట్టుకొస్తాడు ఇది అని ఓ ఫోబియాలో కూర్చొని చూస్తున్నప్పటికీ ఒక డిఫరెంట్ కథా కథనం అనేది ఎంచుకొని చాలా బ్రిలియంట్ గా మన డైరెక్టర్ గారు చాలా బ్రిలియంట్ గా ప్రజెంట్ చేశారని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇంకా స్టార్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే, మన విక్రమ్ ప్రభు పోలీస్ ఆఫీసర్ రోల్లో మాత్రం టెరిఫిక్ గా చేశాడు. తను ఏదైతే నీతిగా, న్యాయంగా, సూటిగా మాట్లాడడం విధానము, అట్ ద సేమ్ టైం తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఇమోషనల్ సీన్స్ లో కానీ, అట్ ద సేమ్ టైం తన వైఫ్ తో కూడిన సీన్స్ కానీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి, ఒక జెన్యున్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటారో అలా విధానంగా పర్ఫామ్ చేసి చాలా రియలిస్టిక్ అప్రోచ్ తీసుకొచ్చాడు తన క్యారెక్టర్ కి. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల మీద క్యారీ చేశారు. విక్రమ్ ప్రభు గారు మాత్రం టెరిఫిక్ వన్స్ అగైన్. సూపర్బ్ రోల్ పడ్డది విక్రమ్ ప్రభుకి. టెరిఫిక్ అనేది జస్ట్ ఒక స్మాల్ వర్డ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, తనతో పాటు ఇంక ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే చేశారు. గైస్, వాళ్ళ సపోర్టింగ్ స్టార్ కాస్ట్ కూడా బాగుంది. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి, ఏదైతే జైలర్ ఎవరైతే ఉంటారో అబ్బాయి, ఆయన పేరు మనకు తెలియదు కానీ, అసలు తను ఎక్స్ప్రెషన్స్ కానీ, తన హార్డ్ ఫీలింగ్స్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ, అండ్ తనని చూపించిన విధానం, గెటప్, సెటప్, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు అవుట్ స్టాండింగ్. తన యాక్టింగ్ మాత్రం బ్రిలియంట్. ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ తన కళ్ళతో, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు. తన బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా రస్టిక్ గా, సూపర్బ్ గా, కన్విన్సింగ్ గా, చాలా ఎమోషనల్ డెప్త్ తో మనని స్టోరీలో లీనమయ్యే విధానంగా తీసుకెళ్లిన విధానం, డైరెక్షన్ ది కూడా గొప్పతనం అని చెప్పొచ్చు డైరెక్టర్ గారిది. గైస్, ఆ విలేజ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటే అవి మాత్రం టెరిఫిక్, చాలా కన్విన్సింగ్ గా మనని ఇన్వాల్వ్ చేసే విధానంగా ఉంటాయి సీన్స్ కూడా. అండ్ మెయిన్ గా ఆ విలేజ్ సెటప్ లో ఈ జైలర్ లవ్ సీక్వెన్స్ ఒకటి ఉంటది. అది ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎలా ఉంటది, వాళ్ళకి లవ్ అనేది ఎలా వస్తది, ఎలా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం విలేజర్స్ మధ్యలో ఇక తెలిసిందే కదా, గొడవలు కామనే కాబట్టి అవి ఎలా అనేది చూపించడం అనేది ప్రాపర్ వేగా కన్విన్సింగ్ గా చూపించారు. అట్ ద సేమ్ టైం ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. చాలా రూటెడ్ గా, చాలా గ్రౌండెడ్ గా, చాలా ప్రాపర్ గా, అట్ ద సేమ్ టైం ఆ మేకప్ గానీ ఇవన్నీ గానీ ప్రాపర్ గా మనకు ఒక విలేజ్ ఓరియంటెడ్ ఫీలింగ్ తీసుకొచ్చి, జస్ట్ విలేజ్ లో ఒక రియల్ సంఘటన జరుగుతున్న విధానంగా చూపెట్టారు డైరెక్టర్ గారు. మళ్ళీ ఒకసారి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కోర్ ఆఫ్ ద మూవీస్ ఇమోషన్ మాత్రం చాలా ప్రాపర్ గా పండింది. అండ్ ఆ డైరెక్టర్ ఈ పోలీస్ ఆఫీసర్ మధ్యలో, ఆ జైలర్ మధ్యలో, అట్ ద సేమ్ టైం జైలర్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో లాస్ట్ కి వచ్చే కొన్ని టెరిఫిక్ ఇమోషనల్ సీక్వెన్సెస్ మాత్రం అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ మాత్రం అద్భుతం. మనం ఒకటైందని అనుకుంటే కానీ లాస్ట్ కి ఇంకోటి అవుతుంది. గైస్,
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కథని గట్టిగా నమ్ముకొని డైరెక్టర్ గారు ప్రాపర్ గా తీసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమా సిరాయి. రైట్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ఎండ్ మనం గ్రిప్పింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే లో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది అని మనం వెయిట్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తాము. అట్ ద సేమ్ టైం ఇన్వాల్వ్ అయిపోతాము. ఆ లాస్ట్ కి వచ్చే సీక్వెన్స్ మాత్రం వాళ్ళు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కూర్చొని ఆ కోర్ట్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే సీక్వెన్స్, ఆ పోలీస్ హెల్ప్ చేసే సీక్వెన్స్ కానీ అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. అండ్ ఈ డైరెక్టర్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్, అందులో ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా కుదిరినాయని చెప్పొచ్చు. సో గైస్, ఈ సిరాయి మాత్రం ఒక్కటి మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీ. గైస్ నాకు తెలిసి జీలో ప్లే అవుతుంది ఇది, ఓటీటీలో. తప్పకుండా వెళ్ళి చూడండి. మన తెలుగులో కూడా ఉంది ఈ సినిమా. గైస్, మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షో సమ్ లవ్, క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.